ఈ కథ పేరు పిచ్చి కబుర్లు. అనగనగా ఒక అడవిలో కొంగ, పావురం, కాకి మూడు స్నేహంగా ఉండేవి. ఒకరోజు అవి పందెం వేసుకున్నాయి. వాళ్ళు ఉన్న చోట నుంచి 1 కిలోమీటర్ దూరాన కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్ల దగ్గరికి ఎవరు ముందుగా చేరతారో పందెంలో వాళ్ళు నగ్గినట్టే. మిగతా ఇద్దరు వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి అని పందెం వేసుకున్నాయి. అవి మూడు వాళ్ళున్న చోట నుంచి ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళాయి. కొంగ ఎంత ప్రయత్నించినా వాళ్ళని దాటలేక చాలా వెనకబడి ఉంది. పావురం, మిత్రమా, మనం అతివేగంగా చాలా దూరం వచ్చేసాం. కొంగ మనల్ని దాటి వెళ్లడం అసంభవం. కాసేపు ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుని మనిద్దరం కబుర్లు చెప్పుకుందాం అంది కాకి. దానికి పావురం సరే అంది. అవి రెండు ఏవో కబుర్లు ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి. కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలనుగట్టు ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరకు చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన కాకి, పావురం కబుర్లు ఆపేసి గబగబా ఆయాసపడుతూ కొంగ దగ్గరకు చేరుకున్నాయి. నువ్వు మమ్మల్ని ఓడించావు కొంగగారు. మా పిచ్చి కబుర్లే మమ్మల్ని ముంచాయి. ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు. చూసారా ఫ్రెండ్స్, పనికిరాని కబుర్లు ఎంత నష్టం కలిగించాయో.